బాగా పట్టుకెళ్ళి మనకైతే మొత్తానికి లోడ్ అయితే దొరికింది. తనకైతే రెట్ వచ్చింది. ఇగో అన్న మొత్తం మీద లోడ్ అయితే పంపుంది. అన్నా చూడనా మరి హాయ్ చెప్పి మా ఊళ్ళో ఎప్పుడన్నా వస్తే కొంచెం లోడ్ చెప్పే. ఇది గాల్లో తేలిపోయింది. మనకు మొత్తానికి అయితే రాత్రి నుంచి వెయిట్ చేసినందుకు కొంచెం లోడ్ అయితే తగిలింది. ఏంటంటే శివరాత్రి కాబట్టి అసలు తగలదేమో, రోడ్డు ఖాళీగా వెళ్ళలేమో అనుకున్నాం. మిగతా 2 బళ్ళు కూడా ఉన్నాయి, అక్కడే ఉన్నాయి. అన్నాళ్ళు పెద్ద బండ్లు కాబట్టి కొంచెం లోడ్ ఎక్కువ ఉండాలి కదా, అందుకోసం చూస్తున్నారు. అదొకటి వాళ్ళ లైన్కి తగల, ఏది కూడా వాళ్ళ అమ్మాపురం వెళ్ళాలి, ఆ లైన్కి తగల. మనకంటే తణుకు తగిలింది. ఇంకా అక్కడ నుంచి మన 20 కిలోమీటర్లే కదా, అక్కడ వరకు చేసుకెళ్ళిపోయి అక్కడి నుంచి అలా ఖాళీకి వెళ్ళిపోతాం. ఇంక ఈ రోజు కూడా మళ్ళీ మనం టైం వేస్ట్ చేసామంటే ఇంక మొత్తం ఇక్కడ ఉండి ప్రయోజనం ఉండదు. మన లోకల్లోనే తోలేస్తాం కేరెళ్ళి. అందుకోసం అని చెప్పేసి ఇంక వచ్చింది, వెళ్తున్నాం. ఇప్పుడు బండి లోడ్ వచ్చేసి బెల్లం 3 టన్నులు 2 క్వింటాలంట. కంపెనీ కట్టల మీద అసలు మన కట్టలు ఇలా మడతాడిపోతుంది ఏర్పడ్డాయి. చూడాలి ఇప్పుడు ఎలా ఉంటుంది ఏంటో. ఇంకంతే, ఇంకేదో రిస్క్ తెగించడమే. లేదని చెప్పి ముడుచుకొని ఇంటికాడ కూర్చున్నామంటే ఇంకా తెవలదు. ఇంకా మనం అయితే ఇప్పుడు అనకాపల్లిలో అయితే ఉన్నాం. ఫస్ట్ ఘాట్ రోడ్ అంట, నర్సీపట్నం దగ్గర ఘాట్ రోడ్ అయితే వెళ్ళాలి. అక్కడ లోడింగ్ ఫార్మర్ దగ్గర, అక్కడ నుంచి తణుకు ఫార్మర్ దగ్గర ఎలా మేకింగ్ ఎలా తయారు చేస్తారో ఏంటో అది కూడా చూపెడతాను మీకు. మనం అయితే లోడింగ్ ప్లేస్కి అయితే ఇంకో 13 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం. ఇక్కడ మొత్తం చెరుకు తోటలు, కంది అయ్యే మొత్తం లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ అసలే మంచి ప్లెజెంట్ గా ఉంది. ట్రాఫిక్ ఏమీ లేదు. రోడ్డు కూడా చూడండి, రోడ్ నీట్ గా ఉంది, మంచి విశాలంగా. ఇటు సైడ్ అంతా చెరుకు, ఏమో సర్వేకర్లు, కంది అవే ఉన్నాయి పంటలంతా. మనం వెళ్ళేది కూడా ఫార్మర్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు, చెరుకు ఫార్మర్. అక్కడే ఉండడం అవన్నీ కూడా చూపెడతాను ఇప్పుడు. లొకేషన్ వాటికి నాకైతే అసలు చాలా బాగా నచ్చింది. మంచి ప్లెజెంట్ గా ఉంది. ఏ ట్రాఫిక్ గోల లేకుండా కొండల దగ్గర వెళ్ళి. వాటర్ కొంచెం ఇబ్బంది అనుకుంటే, ఇక్కడ మొత్తం పైప్ లైన్లు వేసుకొని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్తున్నారు వాటర్ అయితేనే. ఊరు ఈ తాటగిల్లు చూసి అసలు ఎన్ని రోజులు అయిందో. మా సైడ్ అసలు ఒక్క తాటగిల్లు లేదు. తాటగిల్లు ఉన్నదంటే అరే లేని వాళ్ళు రాళ్ళ అని స్టాంప్ వేసేస్తున్నారు కదా, అందుకోసం గప్పు సప్పు చేసి అందరూ ఇల్లు కట్టుకోవడానికి చూస్తున్నారు. మనం వెళ్ళేది ఘాట్ రోడ్ అంట, ఊరి పేరు ఘాట్ రోడ్. మరి రోడ్డు ఎలా ఉంటుందో తెలియదు. మొత్తం ఎంత విశాలంగా ఉందో. ఇంకో పావుగంట ఒక 20 నిమిషాల్లో అయితే మనం వెళ్ళిపోతాం. మనకైతే బండి ఆటో ఉంటుంది అన్నారు. ఆనమాలు ఇదేనేమో క్రాసర్ తెగాడేస్తున్నారు. చూద్దాం, ఇక్కడికి వెళ్ళి అడుగుదాం. పోయిదే ఉంది, మళ్ళీ వెనక ముందుకు తిరగడం ఎందుకు. ఓ రైలు ఇంజిన్ పోగా ఉంటుందేమో. తెగాడేస్తున్నారు. చెరుకు చూడండి ఎంత ఉందో. వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం ఫుల్ ప్రాసెస్ అయితే ఇప్పుడు చూపెడతాను. ఫస్ట్ చెరుకు తీసుకొచ్చి మిషన్లో అయితే వేస్తారు. దాంట్లోంచి క్రషర్ ఆడిన తర్వాత దీంట్లోకి మొత్తం వస్తుంది జ్యూస్ అంతా. అది వచ్చింది ఈ పొయ్యిలోకి వేస్తారు. ఇంత కొలతనే ఉంటుంది. అలాగే 2 క్వింటాలు 3 క్వింటాలు అని చెప్పేసి వచ్చిన తర్వాత మరగబెడతారు. మరగబెట్టిన తర్వాత దేవుతున్నారు కదా, పైన అంతా తీసేదంతా వేస్టేజ్. అది ఉండడం వల్ల ఏమవుతుందంటే బెల్లం అనేది బ్లాక్ కలర్ లోకి అయితే వచ్చేస్తుందంట. అందుకోసం అని చెప్పేసి తీసేస్తున్నారు. తీసినంతా కూడా మళ్ళీ డబ్బాలో స్టోర్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ టైం పెట్టినప్పుడు మళ్ళీ దాంట్లో అయితే వేస్తారండి. ఇదంతా కూడా మరగబెట్టిన తర్వాత ఇంచుమించు 2-3 గంటలు మరగబెడతారండి. మరగబెట్టిన తర్వాత ఇలా మరగొచ్చిన తర్వాత పాకం అయితే చెక్ చేస్తారు మొత్తం కూడా. చూడండి, ఒక చిన్న పిడత లాంటిది తీసుకొని దాంట్లో నీళ్ళు వేసి పాకం అయితే చెక్ చేస్తున్నారు. ఇది ఇంచుమించు 2-3 అవర్స్ ప్రాసెస్ తర్వాత పాకం అంతా అయిపోయిన తర్వాత ఇది అయితే లిఫ్ట్ చేస్తారు. మనుషులతో లాగా తీయడం కష్టం కాబట్టి ఇలాగ మిషనరీ లాంటిది లైన్ చేసుకుని దీన్ని అయితే తీసుకెళ్తున్నారు. పోయి చూడండి ఎంత ఉందో. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత దాన్ని ఇంచుమించు ఒక 1/2 అవర్ వరకు అలా కలుపుతానే ఉండాలి. ఎందుకంటే ఒక దిక్కు గడ్డు గడుపుకోకుండా మొత్తం అంతా కూడా వీళ్ళు తగ్గట్టు వస్తుంది అంటది అయితేనే అచ్చులు వేసుకోవడానికి. చూడండి కలిపి కోల్ది ఎలా అవుతుందో.
స్లోగా గాలి తగిలి టైట్ అవుతుంది. చివరికైతే మనకి ఈ టైప్ లో వస్తుంది. లాక్కొని ఇలాంటి అచ్చులు ఉంటాయి డొక్కులు. ఇది డొక్కు వచ్చి కేజీ పడుతుందంట. ఆ డొక్కులోకి అయితే వేస్తున్నారు. చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో. ఇలాంటి బెల్లం చూసినప్పుడల్లా మీకు ఏమనిపిస్తుందో కొంచెం కామెంట్ అయితే చెయ్యండి ఒకసారి. అంతేనండి, వేడి వేడి బెల్లం రెడీ. మనకైతే ఇంక లోడింగ్ స్టార్ట్ చేస్తా అన్నారు. బండి అయితే ఇప్పుడు పాక కనబడుతుంది కదా షెడ్, ఆ షెడ్ వెనక్కి అయితే తీసుకురమ్మన్నారు. ఇప్పుడు అటు సైడ్ వెళ్ళాలి మనం. ఇటు దారి ఎటు ఉంది, ఇలా వెళ్ళాలి. తిప్పుకొని ఆ వెనక సైడ్ అయితే ఉన్నాయి బాక్సులు, ఆ బాక్సులు అయితే వేసుకుని వెళ్ళాలంట. లొకేషన్ వాటికి మంచి భలే ఉంది. ఇక్కడ అంతా ప్లజెంట్ గా, ట్రాఫిక్ సౌండ్ లేకుండా ఏదో గోలేదు. ఇదంతా చెరుకు పిప్పే. వచ్చింది ఇలా మేటేస్తున్నారో మళ్ళీ దీన్నే మళ్ళీ పొయ్యిలకెడేస్తున్నారు. రీసైక్లింగ్ అంటే ఇట్లా ఉండాలి మరి. ఓ ఎక్కడ వేస్తున్నారు ఈ దారిలో 3 గంటలు 2 గంటలతో రావాలి బండి మళ్ళీ. గుబ్బి ఓ ఎగరేస్తుంది. మొత్తానికి మనం లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. టోటల్గా అయితే 135 బాక్సులు వేసారు. బాక్స్ వచ్చి 24 కేజీలు అంట. 2 గంటలు అయితే వేసారు. ఇప్పుడు పట్టాకి తీసుకొని మనం అయితే బయలుదేరాలంట. మొత్తం 3 టన్నుల 2 గంటలు టైర్స్ వస్తే బుట్టబడ్డి అయిపోయి జాగ్రత్తగా వేసుకెళ్ళాలి. ఇప్పుడైతే అయితే కంప్లీట్ అయిపోయింది, బయలుదేరిపోతున్నాం. ఇప్పుడు మొత్తం మంది కంపెనీ గట్ల మీద వెళ్తుంది కాబట్టి బండి మొత్తం అనిగిపోయింది. తప్పడైపోయి మొత్తం ఏదో సాబీగా వెళ్తుంది. 32 గంటల లోడు కంపెనీ గట్ల మీద. మనం అయితే ఫ్రెష్గా ఉంది కదని చెప్పి బెల్లం అయితే ఒకటి తీసుకున్నాం పెట్టి. బాగుంటుందేమో అని చూద్దాం. మనం బయట తెచ్చిన దానికి దీనికి తేడా ఏమైనా ఉంటుందేమో. బాబోయ్ గుంతలు మామూలుగా లేవు. కొద్దిగా ఎదరి నుంచి కొంచెం దూరం అయినా కానీ మనం కసింకోట నుంచి వెళ్ళిపోతే కనుక సాఫీగా వెళ్ళిపోతాం, గొడవ ఉండదు. ఎందుకంటే ఇటు నుంచి నర్సీపట్నం నుంచి అయితే దగ్గర అంట. కాకపోతే నర్సీపట్నం వరకు వెళ్ళేంత వరకు కూడా బాగోదంట రోడ్డు. అందుకోసం అని చెప్పేసి కసింకోట 30 కిలోమీటర్లు ఎక్స్ట్రా వస్తుంది మనకి. ఇంకా అటు బెటర్ నన్ను అడిగితే. మరి వచ్చేటప్పుడు వచ్చింది కాబట్టి రోడ్డు అంతా సాఫీగా ఉంది, ఇంకా అసలు గొయ్య గొప్ప లేకుండా బాగుంది. అలాగైతే వెళ్ళిపోవాలి. ఇటు నుంచి ఒక 2-3 కిలోమీటర్లు ఇలా ఉంది. ఈ 2-3 కిలోమీటర్లు దాటైతే సేఫ్. కనిపిస్తుంది కదా మొత్తం ఇంకన్నీ హల్వా, మాడుగుల హల్వా ఊరి పేరు అదే. అంటే ఇంకా ఒకళ్ళు ఫేమస్ అయ్యేటప్పటికి ఇంక మొత్తం అందరూ మొదలెడతారు కదా. ఇవన్నీ అవే కదా. మాడుగుల హల్వా, దంగేటి కృష్ణ హల్వా షాపు, ఇక్కడ దంగేటి మూర్తి హల్వా షాపు. మొత్తాన్ని హల్వా మీదే నడుస్తుంది వ్యాపారం. సురుచి హల్వా అంట. ఇక్కడ ఏదో ఆగుదాం, అంతా ఒకటే కదా. ఇంకా చూస్తున్నారు కదండి హల్వా ఎలా ఉందో. జీడిపప్పులు మొత్తం బాదం పప్పులు అవి వేయలేదండి, పోసారండి ఏకంగాను. మీరు కనుక ఈ హల్వా ఎప్పుడైనా తినుంటే కనుక కామెంట్ చేయండి ఎలా ఉందో ఏంటని. నేనైతే ఇక్కడ బెల్లం అయితే తీసుకున్నాను, బాగున్నదండి. మరి టేస్ట్ అయితేనే చూడండి మటన్ ముక్కలా కనబడుతుంది కదా. అటు ఆ రోడ్డు అంటే వెళ్ళాలి, దానికి దీనికి ఒక 22 కిలోమీటర్లు తేడా వస్తుంది. కాకపోతే ఏంటంటే మనకి జర్నీ తెగిలి రోడ్డు చూసుకోవాలి. ఈ రోడ్డు అయితే ఇంకెక్కడ బ్రేక్ వేసి పని లేదు, మొత్తం బాగుంది, చాలా బాగుంది. లోడ్ తోటి కాబట్టి మనకి రేపు పొద్దునకి ఇంకో లోడ్ వచ్చింది. ఆ లోడ్కి అందుకోవాలంటే మనం ఫాస్ట్గా వెళ్ళాలి. ఫాస్ట్గా వెళ్ళాలంటే ఈ రోడ్డు అంటేనే వెళ్ళాలి. ఆ రోడ్డు మొత్తం గతుకులు కింద ఉంది. అసలు తెవిలీలో లేదు, ఎందుకు రిస్క్ ఎందుకు అని చెప్పేసి ఈ రోడ్లోకి అయితే తిప్పాను. 30 కిలోమీటర్లు ప్లస్ టోల్ గేట్ 2 ఎక్స్ట్రా అవుతాయి. ఏదో అవుతుంది అని చెప్పేసి ఇలాగ వచ్చేస్తున్నాను. మరి ఇప్పుడు కిరాయి అందుకోవడం కోసం అయితే
బాగుంది లైన్. ఇలా ఉన్నదంటే కనుక వీళ్ళు కసిపడుతుంది. ఇంకా తోలిగోల్ది తోలు 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 అనిపిస్తుంది. ఇంకా అలా ఉసూరు అని కిరాలు లేకుండా వాయిదాలు రిపేర్లు అవి అంటా ఉంటే ఇంక సిరాకు వచ్చేద్ది అసలు. మనమైతే ఇప్పుడు కసింకోట రోడ్డు ఇది. నర్సీపట్నం రోడ్డు అయితే అది నర్సీపట్నం రోడ్డు అంటే వెళ్ళాలి. అటు వెళ్తే తుని డైరెక్ట్గా ఎక్కేస్తాం. కాకపోతే ఇంక కసింకోట రోడ్డు అంటే బాగుంటుంది అని చెప్పి ఒకళ్ళు నాకు కామెంట్ పెట్టారు. అన్న చెస్లో వాళ్ళు ఆపుతారు కదా, అదేంటంటే అది చెక్ పోస్ట్ వాళ్ళు ఆపుతారు కదా, ఎందుకు ఆపుతారు, దేనికోసం ఆపుతారు అని చెప్పి కామెంట్ అయితే పెట్టారు. అలాంటి వాళ్ళ కోసం కొంచెం కొత్తగా తెచ్చుకున్న వాళ్ళకి ఎందుకు ఆపుతారో చెప్తున్నాను. అది రైతులు పండించినవి ఉంటాయి కదా, అది తక్కువ నెంబర్ అంటే ఎక్కువ బాగా ఎక్కువలో కాదు. బాగా ఎక్కువ అంటే మళ్ళీ జిఎస్టీలోకి వెళ్ళిపోతే తక్కువ ఎలాగంటే రొయ్యలు చేపలు ఇలాంటి బెల్లము రైతువారి ధాన్యం ఇలాంటివన్నీ వీటికి బిల్లులు ఉండవు కదా. ఇలాంటి వాటికి మార్కెట్ తరఫున చెస్ అయితే వసూలు చేస్తారంట. ఇప్పుడు 50,000 అయిందనుకో 1% అంటే 500 రాస్తారంట ఆ టైపు. అదే గేదెలు అలాంటివి అయితే బండి లెక్క రాస్తారంట. అంటే పెద్ద బండి చిన్న బండి ఆ బండి బట్టి. అదే సపోజ్ బొలేరో అనుకో గేదెలు దానికి బిల్లు రాయాలంటే 500 రాస్తారంట. అదే రైతు వారి 1-2 సాల్తీలు ఇలా రైతు అంటే బిల్లు ఉండదండి దానికైతే. కొబ్బరికాయలకి కానీ రొయ్యలు చేపలు అలాంటి వాటికి బిల్లు కంపల్సరీ ఉంటుంది చెక్ పోస్టుల దగ్గర అయితేనే. మనం అయితే రాయించుకున్నాం. ఇప్పుడు ఈ లోడ్కి 480 రూపాయలు రాయాలి. అది రాయించుకోలేదు అనుకో దారిపోడుకు ఇచ్చుకుంటే వెళ్ళాలి మళ్ళీ మనం. దానికన్నా ఇంక ఇది బెటర్ కదా. ఇప్పుడు ఎవడ ఆపినా కానీ పేపర్ చూపెడితే సరిపోతుంది, వెళ్ళిపోవచ్చు. ఈ డబ్బులు వాళ్ళకి మనకి ఇచ్చేస్తారు. అదే మనం ఇచ్చిన 50-100 ఇవ్వరు, ఎందుకంటే బిల్లు ప్రూఫ్ కనిపిస్తున్నాయి కదా. అటు ఇటు కూరగాయలు మొత్తం ఇవన్నీ కూడా ఏంటంటే లోకల్లో వీళ్ళు పండించుకొని వీళ్ళు వస్తారు కదా. ఇగో వీళ్ళు పండించుకొని తెస్తారు. ఇక్కడ అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి అని చెప్పేసి మొత్తం ఇక్కడ ఆటోలు అవన్నీ కట్టించుకొని అయితే వస్తారు ఇక్కడికి. నాకు ఎప్పటి నుంచో వెళ్తున్నాం దీని వెనకతల. ఎప్పుడు సైడ్ ఎత్తాడు అన్న వెళ్దాం అని చూస్తున్నాం. మనకి టైం వచ్చి 9:30 లోపు వెళ్తే దింపుతారంట. 9:30 దాడితే మళ్ళీ పొద్దున్నేనంట చెప్పేశారు. ఇంక మనకి ఏదో టైమింగ్ అన్నప్పుడు మనకి ఏదో బ్రేక్ అడిపోద్ది అని చెప్పి అనుకుంటానే ఉన్నాను. టైర్ అయితే ఇది వరకు ప్యాచ్ పడింది, అది వదిలేసింది. ఇప్పుడు గాలి లీక్ అయిపోతుంది ఫ్రంట్ టైర్. జాగ్రత్తగా పంచర్ షాప్ దాకా వెళ్ళిపోయి అక్కడ వేయించేసుకుంటే జాకి మోపు చేయక్కర్లేదు, లేదంటే దోలు తీరిపోద్ది మనకు. ఇప్పుడు లేకదు కదా గుమ్మని, లోడ్ ఎక్కువ కదా. ఇక్కడ పంచర్ షాప్ ఏదో కనబడుతుంది, ఉందేమో చూసి ఇక్కడ వేయించేసుకుంటే గొడవ ఉండదు. బాబోయ్ పంచర్ షాప్ దగ్గర ఆపాను కానీ రేట్లు బాబులుగా లేవు. 200 యూట్యూబర్స్. ఇక్కడ ఇంకో పంచర్ షాప్ ఉంది, అడుగుదాం. ఆల్ ఇండియా ట్రిప్ అంట. జబ్బేసింది మనకి. ఎంత 100 100. నిజంగా ట్యూబ్లెస్ టైర్ల వల్ల చాలా యూజ్ ఉంది. అసలు పంచర్ పడింది, నొట్టెప్పలేదు, ఏం చేయలేదు, బండి చాలా బాగలేదు. అలా తెచ్చాడు, ఒకసారి క్లీన్ చేసాడు, ఆ హోల్ని దొబ్బేసాడు. ఏంటి ఒక బార్ ముందు 200 చెప్పాడు, మనోడు 100 రూపాయలు తీసుకుని నీట్గా చేస్తాడు అంతే. బండ్లు కూర్చోన్నాడు. అలా ఏంటి డబ్బు అంటే లెక్క లేకుండా పోతుంది. మనకి ఏమన్నా రచ్చలు వచ్చేస్తున్నాయి అనుకున్నారేమో. బండికి అయితే 100 అంట, దీనికైతే 200 అంట. ట్యూబ్లెస్సే కదన్నా, మామూలు బ్యాచ్ అయితే కొన్ని మొత్తం అన్ని ఇప్పాలో చెయ్యాలి అంటే లేదు అవదన్నాడు. సర్లే వద్దులే అన్నాను. సర్లే అయితే ఎదరికి వచ్చి నీట్గా కొల్లు కద్దుకొని తీసుకున్నాడు 100 రూపాయలు. అంతే. తినేసి ఉన్న వాళ్ళకి ఏంటంటే డబ్బు అంటే లెక్క ఉండదు.
రోజు ఇంకా సంపాదించాలి అని చెప్పేసి ఉన్న వాళ్ళకి ఏంటి ఎంత వచ్చినా కానీ ప్రసాదం కింద ఉంటుంది. రోడ్డు చూడండి ఎంత వేడాలి పొందో, ఇంచుమించు 2 లైన్లు. మన టైం అండి ఇక్కడ 3 లైన్లు ఉన్న దగ్గర వచ్చింది, అదే 2 లైన్లు ఉన్న దగ్గర వస్తే ఇంకా దాని వెనకాల వెళ్ళాలి. ఎంత దూరం వెళ్తా అంత దూరం సరిపోదు. నేను చక్కగా సమ్మరు మనం ఏంటంటే టైం వచ్చేసి ఇప్పుడు 7 అవుతుంది, ఇంకా 2 గంటలన్నరలో వెళ్ళాలి. ఆ 2 గంటలన్నరలో వెళ్తే ఇప్పుడు దింపుతారు, లేదంటే రేపు పొద్దున్న దింపుతారు. రేపు పొద్దునకేరా బొక్కడిపోతుంది. అప్పుడు ఇది వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయినా ఒకటే మనకి. ఎందుకంటే ఈ రేటు రేపు వెళ్ళి రేటు ఒకటే సేమ్. మొత్తం అది కూడా కలుపుకుంటే మనకి ఏమైనా మిగులుతుంది ఈ రోజంతా ఉన్నందుకు, నేను దోమల్లో పడుకున్నందుకు అన్నిటికీ, లేదంటే ఇంకెంతకంతకే. ఇది మొత్తం అందుకే కంగారుగా ఉండి ఇంకెక్కడ వీడియో అయితే తీయట్లేదు. మ్యాక్సిమం ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంక తీస్తారని చెప్పేసి. టైం వచ్చేసి 9:20 అవుతుంది. వాళ్ళు అన్న టైం కన్నా ఇంకా 10 నిమిషాలు ముందే అయితే పెట్టాం. ఇంకా అసలు బండి ఎలా పడితే అలా కొట్టలేదు, ఎప్పుడు ఇంతలా కొట్టలేదు లోడుతోటి. ఫస్ట్ టైం టైర్లు కూడా బాగా ఆగినాయి, ఆల్మోస్ట్ అయిపోయిన టైర్లు అయ్యి, అయినా కానీ చాలా బాగా ఆగినాయి. ఇంకా వచ్చేసాం దగ్గరికి. ఇంక ఇక్కడే చెప్పారు ఇంచుమించులో ఎక్కడ అన్నారు. ఫోన్ చేయాలి మళ్ళీ వాళ్ళకి. ఫోన్లే బాబు, ఇప్పుడు అన్లోడ్ అయిపోద్ది, పొద్దున్న గిరాకి అందేస్తాను జాగ్రత్తగానే, లేదంటే మళ్ళీ తలకాయ పొడి కింద ఉంది. ఎంత వచ్చిన తర్వాత అందలేదనుకో, వీళ్ళు దింపలేదనుకో చిరాగ్గా ఉంది. ఎస్ఎల్బి టైల్స్ దగ్గరలో ఉంటుందంట. ఆటో టింకరింగ్ మొత్తానికి అన్లోడ్ అయితే అయిపోయింది. టోటల్గా ఎక్కించారు. ఏంటంటే సాయం చేయాల్సి వచ్చింది, లేదంటే పొద్దున్న వరకు ఉండమన్నారు. ఎందుకులని చెప్పి చేయం, కష్టజీతం ఓవరకూడదు. ఇది తీసుకున్నప్పుడు ఇంకా మొత్తం పడ్డ కష్టం అంతా మర్చిపోతాం. రాత్రి దోమలో పడుకున్నదే, పొద్దున్నంతా ఎండలో ఉన్నది, మధ్యాహ్నం నుంచి కొట్టుకుండా వచ్చింది, మంచినీళ్ళు కూడా తాగకుండా కొట్టుకుండా వచ్చాం. అదంతా కూడా మర్చిపోతాం ఒక్కసారి దీన్ని చూడ. పైసా టైం వచ్చేసి ఇప్పుడు అయితే 1 గంట అవుతుంది. మనకైతే 10 చిల్లరగా అయితే అన్లోడ్ అయిపోయింది. కాకపోతే మన సబ్స్క్రైబర్ ఫ్రెండ్ గుంటూరు అబ్బాయి, ఒక అబ్బాయి అయితే మనకి యూట్యూబ్ ద్వారా అయితే ఫ్రెండ్ అయ్యాడు. ఆ అన్న అయితే వస్తున్నాడు అన్నాడని చెప్పేసి ఆగి ఆయన చేసేటప్పటికి ఈ టైం అయింది. మళ్ళీ పొద్దున్నే 4 లేచి వెళ్ళాలి. మంచు అయిపోయి గ్లాసులకి ఎలా పడైందో చూడండి. మామూలు కాదు. మళ్ళీ వెళ్ళాలి, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఒక గంట పడుకుంటామేమో గట్టిగా అయితే. గంట పడుకొని మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోవడమే. మళ్ళీ ఆ కెరే వచ్చేసి షటర్లో, షాపులు షటర్లు ఉంటాయి కదా, అది అవి అయితే తీసుకెళ్ళాలి. మొత్తానికి అయితే ఇంటికైతే వచ్చాను. మా ఊరు చూసారు కదా, 2 రోజులు అయింది నన్ను చూసి. ఇంకా మామూలుగా కాదు, బెంగ ఓ కొత్తలెట్టేస్తున్నది. మొత్తం వీడియో అయితే చూసారు కదా. వీడియో నచ్చితే కనుక అది లైక్ చేసుకోండి వీడియోని. అలాగే మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో, ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే ఇంకా మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. ఈ వీడియో అయితే ఎంతటితో ముగిస్తున్నాను. మళ్ళీ రేపు పొద్దున్న జంగారెడ్డి గుడి ట్రిప్లో అయితే కలుద్దాం. మరి అంటిల్ దెన్ బాయ్.